వచ్చి ప్రార్థన చేస్తారు. సహోదరుడు అబ్రహం వచ్చి ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన తల్లి గారి తండ్రి ఇంతవరకు తండ్రిని సజీవంగా బెంకల్చంద్ర భద్రపరచుకుని నాయన ఇదిగో తండ్రి రక్షణ ఇచ్చి తండ్రి నాయన అన్ని విషయాలు నిబడికి ఎంతవరకు ఆలోచించి తండ్రి నాయన తండ్రి ఈ ఆత్మ తండ్రిని దగ్గర చేర్చుకున్నందుకు బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన ఇదిగో తండ్రి ఇక్కడ చేరి కూడిన అందరూ కూడా తండ్రి నాయన మొదటి మట్టిలో కలిసిపోతున్నాం కూడా కాదు కదా తండ్రి. నాయన ఈ ఆత్మను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తున్నాం తెలుసుకోవడానికి సహాయం దయచేయండి నాయన. అది తండ్రి అవసరం ఉంటే తండ్రి 70-80 సంవత్సరాలు సెలవిస్తున్నాం తండ్రి. నాయన తండ్రి ఈ ప్రయాసాలన్నీ కూడా విడిచిపెట్టి తండ్రి నేను ఇచ్చే నివాసంలో తండ్రి నివాసం ఉండడానికి తండ్రి నాయన విశ్రాంతి పొందకుండా వెళ్ళారు తండ్రి. నాయన ఇక్కడ చేరి కూడిన మేము అందరి జీవితాల్లో కూడా తండ్రి నాయన రక్షణ టికెట్ లేకపోతే తండ్రి నాయన తండ్రి నేను నిత్యరాజ్యంలో వారసులు కామని సెలవిస్తున్నాను నాయన. ఇంకా తండ్రి నాయన దినములు మాకు ముందు ఉండగానే తండ్రి మమ్మల్ని మేము జాగ్రత్తగా చూసుకుని తండ్రి నాయన అన్ని విషయాలు నీ తండ్రి నేను రక్షణ పొందడానికి నాకు దయచేయండి నాయన తండ్రి. వారి పొందిన తండ్రి నెమ్మది ఉండే స్థానంలో మేము అందరూ తండ్రి లేని వారు ఉండడానికి సహాయం దయచేయండి నాయన. కుటుంబస్తులైన తండ్రి నేను లేకపోవడం ఇబ్బంది కదా నాయన. నీ బిడ్డలందరికీ మీ ఆరోగ్యం దయచేయండి నాయన. ఇదిగో తండ్రి నేను కుటుంబ సభ్యులు అందరూ కూడా తండ్రి ఆమె కలిగిన రక్షణ బిడ్డలందరూ కలిగి ఉండడానికి సహాయం దయచేసి ఆయన వచ్చిన పరిణామాలను కూడా తండ్రి బిడ్డలందరూ నమ్మకంగా పనిచేస్తూ తండ్రి నీ పరిచర్యల ముందుకు కొనసాగడం కట్టుకుని దయచేసి మీ నామనికే మహిమ తెచ్చుకోమని జరిగించిన ప్రతి కార్యక్రమం నీకే మహిమకరంగా తీవ్రతరం జరిపిన సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అందరికీ మంచిదండి. మన మధ్యలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి, కొద్దిగా ముగించుకుంటాము. డైరెక్ట్ మరి అమ్మ మంచిగా ఉన్నారు. ఎడదవాళ్ళు పట్టణంలోనూ మంచి పరిచయం చేస్తూ మరి చక్కగా మరణాత విశ్వాస సమాజం నడిపిస్తున్న దైవజనులు కొన్ని మాటలు ముఖ్యంగా వాక్య రూపంలో మనం చేస్తున్నాం. మా అమ్మగారు గురించి చెప్పాలంటే మా పెళ్ళి అయిన తర్వాత ఇంకా మేము పండుగ దేనికైనా అక్కడికి మా ఇంటికి అక్కడికి వెళ్ళేవాళ్ళం. మనం చూసిన విధానం చెప్పాలంటే చాలా చక్కగా మా రాజీవ్ కానీ నన్ను కానీ ఇంటికి వస్తే చాలా గారిగా పెద్దలు తాతయ్య గారు మామగారు కూడా ఇద్దరు చాలా మనం చూపించినటువంటి ఆప్యాయత. అలాగే ఒక సందర్భంలో మాట చెప్పారు, నాకు అది ఎప్పుడు గుర్తుంటుంది, అది అందరికీ చెప్పేది కాదు కాబట్టి నేనే జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆ ఒక విషయంలో నన్ను చెప్పి పంపించారు ఒక మాట, అది ఆ మాటకు గుర్తొస్తా ఉంటాను. ఏదేమైనా వారిద్దరూ నా జీవితంలో కూడా ఒక మర్చిపోలేదు వాళ్ళు. ఒక మర్చిపోలేనటువంటి రోల్ వాళ్ళు కూడా ఒక పాత్ర పోషించినటువంటి వాళ్ళు కూడా వారిద్దరు కూడా ఉన్నారు. అయితే అలాగే వారిద్దరు కూడా రక్షణ పొందుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. తాతయ్య గారు అయితే వివాహ విషయంలో మా రాజీతో నా వివాహ విషయంలో ఫస్ట్ రాజీ చెప్తూ ఉండేది, ఎవరైనా దేవుడు నమ్ముకున్న వాళ్ళు అయితే పర్వాలేదు చేస్తాను కానీ పాస్టర్ గారికి అయితే చేయలేని చెప్పేవాడు. ఏ సంబంధాలు ఉంటే చేసేవాడు ఆయన. కానీ రాజీ ప్రార్థన చేసుకునేదంట, ఒకవేళ ముందు మా తాతయ్య దగ్గర సంబంధం వచ్చినప్పుడు అంటే ఒకవేళ ఇక్కడ మా అమ్మగారు కదా తాతయ్య గురించి చెప్తున్నాను అనుకుంటున్నారేమో, ఏదో ఉంటాయి కాబట్టి ఎవరైనా వచ్చినప్పుడు ఒక విశ్వాసగా రావాలి. అప్పుడు మా తాత ఒప్పుకుంటాడు. అప్పటికి ఏ ఉద్యోగం వ్యాపారం చేసుకుంటూ విశ్వాసగా రావాలి.
మా పెళ్ళైన తర్వాత మా ఆయన గారు పాస్టర్ గారు అయిపోతే మా తాత ఏం చేయలేడు కదా అనుకునేది. సేమ్ అలాగే జరిగింది. నేను వచ్చేసరికి నేను బిజినెస్ చేస్తూ ఉన్నవాడిని. జస్ట్ విశ్వాసం కూడా తక్కువే కానీ విశ్వాసం అనుకునేవారు అనుకున్నారు. సో ఏదైతే ఒప్పుకున్నారో అలాగే ఆ తర్వాత నేను సేవకుని కూడా అయ్యాను. మా తాతగారు కానీ నేను వారి దగ్గరికి వెళ్ళాను. అలాగే వారిద్దరూ జీవితాల్లో ఆ దేవుడు నమ్ముకో అలాగన్నటువంటి వారి తర్వాత వాడు కూడా ప్రభువు నమ్ముకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఏదైనా ఈరోజు నాన్నమ్మ గారు కూడా ఇక్కడ ఈ లోకంలో లేదు కానీ చాలామంది చనిపోయారు, లేకపోతే తెలియక మరణించారు అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని లేఖనంలో ఉన్న మాట ఏంటంటే వారు ప్రభునందు నిద్రించారు, అంటే నిద్రపోతూ ఉన్నారు. నిద్రపోతూ ఉన్నారంటే దాని అర్థం ఏంటి? మళ్ళీ లేస్తారు ఒకరోజు. అదే మాట. అలా ఆ మాటలో ఎంత సత్యం ఉందంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటను అందులో రాయడంలో గల ఉద్దేశం ఏంటంటే ఎవరికి మనం చెప్పక్కర్లేకుండా అందరికీ అర్థమైపోతుంది. వాళ్ళు నిద్రించున్నారు. ఎక్కడ నిద్రిస్తున్నారంటే ప్రభువునందు నిద్రించుతున్నారు. మనం అంటే ఎక్కడెక్కడో నిద్రిస్తూ ఉంటాం. మన నిద్ర వేరు, కానీ వాళ్ళ నిద్ర ఇప్పుడు ఎక్కడంటే ప్రభువు దగ్గర. సో ఒకరోజు మళ్ళీ లేస్తారు. అందుకే మా అమ్మగారు కూడా ఈ లోకయాత్ర ముగించినప్పుడు మా అమ్మగారు సమాధి చేసినప్పుడు మేము సమాధి దగ్గరికి వెళ్ళాక గుడ్ నైట్ అమ్మ అని చెప్పాను. అంటే పడుకుంది కాబట్టి గుడ్ నైట్ అని చెప్పి వచ్చాము అక్కడ. ఎందుకంటే మళ్ళీ ఒక రోజు మా నమ్మకం ఏంటంటే గుడ్ మార్నింగ్ చెప్తాం, మళ్ళీ లేస్తుంది ఒక ఉదయం మళ్ళీ కలుస్తామని. పడుకుంది కాబట్టి పడుకునేటప్పుడు అందరూ ఏం చెప్పుకుంటాం? గుడ్ నైట్ అంటాం. మా అమ్మకి అదే చెప్పాను, గుడ్ నైట్ అమ్మ అన్నాం. పడుకుంది, ఎప్పుడో రోజు లేస్తుంది, అప్పుడు మళ్ళీ ఎదుర్కొంటాం. ఆ నమ్మకం క్రైస్తవుల్లో ఉన్నటువంటి నిరీక్షణ అది. అట్లాగే ఒక గొప్ప భక్తుడు చెప్పిన మాట ఏంటంటే వెలిగిరంగా అనే భక్తుడు అన్నారు, నేను చనిపోయానని ఎవరికి చెప్పొద్దు, నా అడ్రస్ మారింది. ఒకప్పుడు నా అడ్రస్, ఇప్పుడు ఆయన ఉన్న ఊరు, ఇప్పుడు నా అడ్రస్ ఎక్కడ ఎవరిని అడిగితే ఆయన పరలోకంలో ఉన్న అడ్రస్ ఉంది అక్కడ ఇవ్వండి అని చెప్పారు. ఎంత ముందు వరకు మా అమ్మగారు అడ్రస్ ఎక్కడంటే కేర్ ఆఫ్ అదే వేల్పూరు, అలాగే స్తుతి ఆరాధన మందిరం, ఇంకా కేర్ ఆఫ్ సన్ ఆఫ్ పేతులు గారు అని చెప్తే ఆవిడ అడ్రస్ అది ఎక్కడంటే కావలపురం రోడ్డు. ఇప్పుడు ఆవిడ అడ్రస్ ఎక్కడ? ఇప్పుడు ఏమైందంటే అడ్రస్ ఏమైంది? ఇప్పుడు ఆవిడ మారిపోయారు, వేరే అడ్రస్లోకి వెళ్ళిపోయారు. అంతేగాని మరణించలేదు. లేకపోతే మనం బైబిల్ ప్రకారం చెప్పాలంటే ఆవిడ లేకుండా పోలే. జస్ట్ ఏమైందంటే అడ్రస్ మారిందండి. అట్లాగే ఇప్పుడు అడ్రస్, ఇప్పుడు ఆవిడ గురించి అడ్రస్ ఎక్కడ? ఆవిడ అడ్రస్ ఎక్కడంటే పరలోక రాజ్యం. కేర్ ఆఫ్ ఎవరంటే ప్రభు దగ్గర, యేసు ప్రభు దగ్గర ఉన్నారు, అక్కడ ఉన్నారు. సో అట్లాగా అంతటి నిరీక్షణ క్రైస్తవులను కలిగి ఉన్నారు. క్రైస్తవులైన మనందరం కూడా అటువంటి నిరీక్షణ మనకుంది. ఎందుకంటే నిరీక్షణ లేని ఇతరుల వారి మీరు దుఃఖింపకుండా నిమిత్తము ఈ మాటలు మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. నిరీక్షణ లేని వారి వల్లే. సో మనందరికీ నిరీక్షణ ఉంది. మనందరం మళ్ళా ప్రభు మన కోసం వస్తారు. ఆ ప్రభు రాకడలో తిరిగి మనందరం తిరిగి లేస్తాం, మనందరం కలుసుకుంటాం. నేను అనుకుంటాను, ఇప్పుడు నేను ఎప్పుడూ చెప్పిన మాట ఏంటంటే అక్కడికి వెళ్ళే తాతగారిని ఎలాగే కలిసి ఉంటుంది, అక్కడ మా అమ్మ కూడా ఉంటుంది, మా అమ్మ కూడా పలకరిస్తుంది, మా రాజుగారు అత్తగారు అమ్మని పలకరిస్తుంది. ఇంకా మరి ఇక్కడ మన సంఘంలో ఎవరు వెళ్ళిపోయారు ఇక్కడ, వాళ్ళందరినీ పలకరిస్తుంది. అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ కలుసుకుంటారు ఇక్కడ. అలాగే వాళ్ళ బంధువులు ఎవరైతే ప్రభువుని నమ్మి ప్రభువునందు నిద్రించారో వాళ్ళందరితో మాట్లాడతారు. వాళ్ళందరూ అక్కడ నేను అనుకుంటాను, మనం మా సంఘంలో చెప్పారు, మనది పరలోకంలో పెద్ద సంఘం అయిపోతుందన్న. ఎందుకంటే ఈ మధ్య చాలామంది చనిపోయారు, పెద్ద వయసు అయిపోయిన చనిపోతూ ఉంటే అప్పుడు నేను అన్నాను, పరలోకంలో కూడా మనలో సంఘం ఉంది, మన సంఘస్థులు అందరూ అక్కడికి వెళ్ళారని చెప్పి అన్నాను. అట్లాగా సో ఇదంతా బాధాకరమైనటువంటి బాధ ఉన్నప్పటికీ సంతోషంగా మనం వాడిని పంపిస్తూ ఉన్నాం. సంతోషంగా పంపించాలి కూడా. ఎందుకంటే ఈ లోక శ్రమలు విడిచి, బాధలు విడిచి, దుఃఖాన్ని విడిచి, శారీరక శ్రమను విడిచి ప్రభు దగ్గరికి వెళ్ళింది కాబట్టి మరి అలా మనందరం కూడా సంతోషంగానే పంపిద్దాం. కలిగే చివరి యాత్రలో మనందరం కలిసి సంతోషంగా ముందుకు కొనసాగుతూ ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగుతాం. థ్యాంక్ యూ.
చాలా వందనాలు అయ్యారు. మా మధ్యలో దైవజనులు వచ్చి రవి గారి ద్వారా ఆయన వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తారు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలం మమ్మలను ఈ భూమి మీద నిరీక్షణ కలిగిన జనులుగా ప్రభునందు మేము ధన్యులుగా మేము నీ వలన చేయబడినందుకు మమ్మలను లోకంలో నుండి వేరుపరిచి ప్రత్యేకపరచుకున్నందుకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినంలో నీ దాసులు తల్లి గారు గంగాబావారి గారిని ఈ జీవితకాలంలో ఉన్నంతకాలం ఒక భార్యగా తల్లిగా ఆయన మీరు జ్ఞాపకం చేసుకుని తన బాధ్యతలు నిర్వర్తించడానికి కృప చూపిస్తూ వచ్చారు. వందనాలు. అన్నిటికంటే ముఖ్యంగా తనకు పాపక్షమాపణ ఇచ్చి సంఘమందు చేర్చుకుని పరలోక స్వాస్యానికి హక్కుదారులుగా చేసి ధన్యురాలుగా నీతిమంతురాలుగా పరిశుద్ధులుగా చేసినందుకు నేను స్తుతిస్తూ ఉన్నాను. ఆయన ఈ భూమి మీద ఒక మనిషిని బిడ్డవడం కంటే గొప్ప సంగతి ఏమీ లేదు. అందుకంటే సంతోషకరమైన విషయం మాకేమీ లేదు. ఆయన మరొకసారి తల్లిగారిని బట్టి స్తుతిస్తూ సంతోషిస్తూ ఉన్నాము. కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. తను విడిచిపెట్టిన జ్ఞాపకాల కుటుంబానికి ఆదరణ ఓదార్పు అనుగ్రహించండి. ఈ దాసు మరి కాశీ గారు అలాగే వారి కుటుంబము అలాగే మృతి పొందిన ఈ దాసురాలి యొక్క కుమారులు కుటుంబ సభ్యులు అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆదరణ ఓదార్పును అనుగ్రహించమని కోరుతూ మిగిలిన కార్యక్రమం ప్రభువా కుటుంబానికి ఆదరణకరంగాను నీ నామానికి మహిమకరంగాను నూతన ఆత్మలకు రక్షణకరంగాను ఈ బరియల్ కార్యక్రమాన్ని జరిగించమని మీ పాదాలకు మా ప్రభు యేసుక్రీస్తు ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. మంచిదండి. మన మధ్యలో చూడవచ్చాము. మన మధ్యలో దైవజనులు మరి వర్మ గారు, బెంజమిన్ గారు, అలాగే బెన్నీ గారు ముగ్గురు కూడా వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడగా తర్వాత దశలోకి వెళ్తాం. చాలా పర్యాయాలు విన్న పాటే ఈ జీవితం విలువైనది, సెలవైనది అని పాటన పాడుకుందాం. ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది. దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది. దేవుని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకుని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకుని పోవు. పోతున్న వారిని నీవు చూచుటలేదా, పోతున్న వారిని నీవు చూచుటలేదా. బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది. దేవుని సెలవైనది. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలము లోకములో ఉండే స్థిరుడెవడు.
సభ్యులకు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మా ప్రగాఢ శాంతి తెలియజేస్తున్నాను. మంచిదండి. ఆ మధ్యలో మరి అయ్యగారి యొక్క రెండవ వరుడి గారు ప్రవీణ్ గారు ప్రార్థన చేస్తారు. దయచేసి మహాపరిశుద్ధ స్తోత్రం తండ్రి, నాయన తండ్రి. మరి ఈ సమయంలో నాయన తండ్రి, మరి మేమందరం కూడి నాయన తండ్రి, మరి మన మామగారు నాయన తండ్రి, దేవుని యందు మిమ్మల్ని తెలుసుకుని మీ దగ్గరికి చేరుకోవడానికి నాయన తండ్రి ఎంతో ధన్యత అనుగ్రహించారు నాయన తండ్రి. అయితే మరి ఎంతోమంది నశించున్నారు తండ్రి, మరి వారు దేవుని తెలుసుకోకుండా నశించున్నారు. అయితే మీరు తల్లి మామగారి విషయంలో ఎంతో గొప్ప కార్యం చేసి వారికి నాయన తండ్రి మనం మీ విషయంలో మిమ్మల్ని తెలుసుకుని మీ రాజ్యంలో చేరడానికి మీరు ఎంతగానో కృపణించారు. దాన్ని బట్టి వేలా ఉన్నారు తండ్రి. మరి నాయన తండ్రి దేని లోటైతే మిమ్మల్ని ఉంటుంది నాయన తండ్రి, అయినప్పటికీ నాయన మరి మీ తల్లిగారు మీ దగ్గరికి చేరాలని నేను నమ్ముతూ నాయన తండ్రి మరి మీరు సంతోషించున్నాను తండ్రి. నాయన తండ్రి జరగబో కార్యక్రమం అంతట్లో కూడా మీరే తోడు నడిపించండి, కుటుంబాన్ని దీవించండి. ఈ చిన్న పని ప్రాసన చేసుకున్నాను. యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. వచ్చిందండి. మన మధ్యలో దైవజనులు బ్లెస్సింగ్ రాజు గారు ఉన్నారు. తల్లి గారి నిమిత్తమై ఆ కుటుంబ ఆదరణ నిమిత్తమై కొన్ని మాటలు మాట్లాడుతున్నాం. యేసుక్రీస్తునామములో మీ అందరికీ వందనాలు. 2019లో చైనాలో వచ్చినటువంటి కరోనా ఆ రోజుల్లో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని తేడా లేకుండా కోట్ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. అలాంటి దారుణమైనటువంటి పరిస్థితులన్నీ దాటుకుని చర్చిలో కూడా చాలామంది కరోనా వచ్చి ఉంటుంది కదా ఆ రోజుల్లో. అంతటి భయానక పరిస్థితులన్నీ దాటుకుని ఆమె 88 సంవత్సరాలు జీవించడం అనేటటువంటిది ప్రభువు ఈ కుటుంబంలో తల్లిగారికి ఇచ్చినటువంటి ధన్యతగా నేను భావిస్తా ఉన్నాను. 1970 సంవత్సరంలో 80 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు 9% ఉండేవారంట. ఎంతమంది? 9%. అది 2020 సంవత్సరానికి వచ్చేసేటప్పటికి 1.6% పడిపోయింది. అంటే భారతదేశంలో 144 కోట్ల మంది జనాభాలో 1.6% ప్రజలు మాత్రమే 80 ఏళ్ళు దాటిపోయి ఉన్నారు. బైబిల్లో కూడా మనం చూసినట్లయితే నరుని ఆయుష్ ఎంతంటే యాక్చువల్గా 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే 80. అంటే అధిక బలానికి మించిన పదం ఏదన్నా ఉందనేసి అంటే దానికి కూడా దాటిపోయి తల్లిగారు 88 సంవత్సరాలు జీవించడం అనేటటువంటిది ప్రభు అనుగ్రహించినటువంటి గొప్ప. ఎందుకంటే అలాంటి వాళ్ళు చూసినప్పుడు నాకు నిజంగా గుర్తొస్తూ ఉంటారు. వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు, వాళ్ళు మూల కూర్చుంటారు, వాళ్ళకి డిమాండ్స్ ఏమి ఉండవు. వాళ్ళు మనకు ఎంతో దీవెనకరంగా మన జీవితాలకి చాలా ఆశీర్వాదకరంగా ఉంటారు. కొంతమంది నమ్మే విషయం ఏంటంటే మామూలు ప్రార్థన చేస్తే తొందరగా దేవుడు వింటాడని. పిల్లలు కూడా తెలియజేసేది ఏంటంటే ఇవాళ మేము సుఖంగా ఉన్నామనేసి అంటే మా అమ్మగారి ప్రార్థనలు అనేసి అంటూ ఉంటారు వాళ్ళు. నేను 88 అనగానే క్యాలిక్యులేటర్ కౌంట్ చేసేది. ఆమె ఎన్ని రోజులు బతికింది అనేసి అంటే 32,120 రోజులు. సరే 8 గంటలు అనేసి అని లెక్క కడితే 7,70,880 గంటల్లో దేవుడు ఆమెకు ఆయుష్ ఇవ్వడం అనేటటువంటిది చాలా అద్భుతం నిజంగా. ఎందుకంటే 80 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు ఏమంటారంటే ప్రపంచంలో 7 అంటూ ఉంటారు, కానీ వాళ్ళే అద్భుతాలు. అంత గొప్ప ధన్యతలు మరి పేతురయ్య గారికి దేవుడు ఈ కుటుంబంలో ఇచ్చాడు. ఎందుకంటే మన జిల్లాలో ఇంటికి వెళ్ళినా సరే ఈ 80 సంవత్సరాలు ఉన్నటువంటి కనిపించరు. ఈవెన్ 60 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారనేసి అంటే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోయి 1.9% ఉన్నారంట. వాళ్ళు కూడా ఆయుష్ తగ్గిపోతా ఉన్నటువంటి భయానకమైనటువంటి రోజుల్లో దేవుడు అధిక బలాన్ని ఇచ్చి
మరి సోదరులు తెలియజేశారు. ఒక నెల క్రితం నుంచి మాత్రమే తను ఇబ్బందులు పడ్డారంటే తను పక్కన చేసుకునేవాళ్ళని. అంతకు మించినటువంటి ధన్యత ఎవరికి ఉండదు నిజంగా. తర్వాత రేడియో పాట పాడుతూ ఉన్న టైంలో అక్కడి నుంచి ఒక కంపం మోగుతూ ఉన్నది, ఈ సైడ్ వెనక నుంచి ఒక డ్రమ్ ప్లే చేస్తూ ఉన్నది. అది ఎక్కడ జరుగుతుంది అనేసి అంటే కేవలము ప్రభువు నమ్మినటువంటి కుటుంబాల్లో మాత్రమే ఈ ఆనందాన్ని చూడగలం. ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఒక గ్యారెంటీ, అదే చనిపోయింది అనే దానికంటే మన సంతోషం ఏంటంటే ఎక్కడికి వెళ్ళింది, ప్రభువును ప్రత్యక్షంగా చూడడానికి ఆ తల్లి మనకంటే ముందుగానే సిద్ధపడి వెళ్ళింది అనేటటువంటి మనం చూస్తాం. బైబిల్లో కూడా చూసినప్పుడు 12:5 ప్రసంగిలో రాయబడింది ఏంటంటే దే ఆర్ గోయింగ్ టు ద లాంగ్ హోమ్, అంటే శాశ్వతమైనటువంటి ప్రాంతానికి వాళ్ళు వెళ్తా ఉన్నారు. చెప్పండి ఏంటది? ఎవర్ లాస్టింగ్ ప్లేస్. ఇదేంటంటే టెంపరీ, ఎవర్ లాస్టింగ్ ప్లేస్కి వెళ్తా ఉన్నది. తర్వాత చక్కగా బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే మట్టితోటి దేవుడు చాలా అద్భుతంగా చేసాడు. ఇప్పుడు మట్టిని మనం పట్టుకున్నట్టు ఎలా ఉంటుంది? అది శరీరాన్ని పోయినటువంటి ఆఖరి ఎట్టి పరిస్థితులు రాదు. అది దేవుడి చేతిలోకి వెళ్తేనే దానికి ఒక జీవం అనేది కలుగుతుంది. అంత చక్కటి రీతిలో దేవుడు మనం తయారు చేసి తిరిగి మళ్ళీ ఆయన ఎక్కడ తీసుకెళ్తున్నాడంటే నరునికి ప్రాణం లేనప్పుడు జీవాన్ని ఊదాడు, ఆ ఆత్మ మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్తుంది? దేవుడి దగ్గరికి వెళ్తున్నటువంటి వాక్యాన్ని మనం చూడగలుగుతున్నాం. కాబట్టి మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరు బాగా బాధపడిపోవడాలో ఏం చేయడాలు ఏం కనిపించడం. మీ అందరికీ ఉన్నటువంటి ఒక నిరీక్షణ, సంతోషం ఏంటంటే మా తల్లి దేవుడి రాజ్యానికి వెళ్ళిందని. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఎవరైతే ఇంకా ప్రభువుని అంగీకరించలేదో వాళ్ళందరూ కూడా ఏసైని గుండెలో చేర్చుకోండి. ఆయన మనం ప్రేమించేటటువంటి వాడు, మన కోసం ప్రాణం పెట్టేటువంటి దేవుడు. ఆ దేవుడు నన్ను అంగీకరించారు కాబట్టి నేనేమో నమ్ముతున్నానంటే 88 సంవత్సరాల పాటు శక్తిని బలాన్ని కలిగి దేవుని కొరకు ఒక చక్కటి సాక్షిగా ప్రార్థన పరులుగా నిలబడింది. ఆ కుటుంబాన్ని ఈ ఆదరణ మాటలే కాదు, ఎందుకంటే వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. మా అమ్మ చాలా మా కోసం దేవునికరం ఉందని ఆశీర్వాదకరంగా ఉన్నారు. మా తల్లి గారు మంచి విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. మరి కాబట్టి మనం కూడా చక్కగా ప్రభువుని ప్రేమించుదాం. ఎందుకంటే మొదట ఆయన మనం ప్రేమించేది ఆయన చూపినటువంటి మార్గంలో సంఘం పాలించాలని కోరుకుంటూ ఈ కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించాలని, సంఘాన్ని విశ్రమ చేయాలని, పేదరిగా చేస్తున్న ప్రతి పనిలో దేవుడు తోడు ఉండాలని కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మధ్యలో మరి కొద్దిమంది మాత్రమే ఉన్నారు. ముగించిపోతాం ఈ కార్యక్రమాన్ని. ప్రాముఖ్యమైన ఘటన ఏమిటంటే మరి పేతురు గారి యొక్క కుమార్తెలు వారు కొన్ని నిమిషాలు మాట్లాడాలని మరి ఉద్దేశించున్నాము. కనుక ఇద్దరు కుమార్తెలు తర్వాత పాస్టర్ గారు మాట్లాడిన తదుపరి ఈ కార్యక్రమాన్ని మనము ముగించుకొని ముందు కొనసాగించుకుందాం. మొదటిగా సహోదరి రమ్య గారు మాట్లాడుతున్నారు. దేవుని స్తోత్రం అండి. ఇక్కడ ఉన్న దైవజనులందరికీ నా వందనాలు. అలాగే విశ్వాసులు పడుతున్న వాళ్ళకి, అలాగే మరి మా బంధుమిత్రులందరికీ కూడా దేవుని పేరు మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. మరి మా నాన్నమ్మ ఆవిడైతే మరి లేరు, అయితే మెమరీస్ జ్ఞాపకాలు లేరు మాకు. మరి చిన్న వయసు ఉన్నప్పుడు అంటే స్కూలింగ్ ఉన్నప్పుడు మట్టి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఎక్కువ నేను కౌకిల్లో ఎక్కువ పడుకుంటూ ఉండేదాన్ని. బాగా పై గదిలో ఎక్కువ నాన్న దగ్గరే, అంటే అమ్మ డాడీ లేనప్పుడు నాన్న దగ్గరే పడుకుంటూ ఉండేదాన్ని. అలాగే ఎప్పుడైనా ఎగ్జామ్స్ టైంలో కానీ ఏదైనా ఎక్కువ చదువుకోవాలి అనే టైంలో అమ్మ నాన్న మరి సేవకు వెళ్ళొచ్చి బిజీగా మళ్ళీ వాళ్ళు నిద్రపోవడానికి లైట్లు వేస్తే వాళ్ళకి నిద్ర పట్టదు కాబట్టి మరి నాన్న దగ్గరికి వెళ్ళి చదువుకో అనేవాళ్ళు. అలా నాన్న దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని. అప్పుడు నైట్ త్వరగా పడుకుని పోయేదాన్ని అనమాట. నాకు నైట్ చదివితే ఎక్కేది కాదు. ఎర్లీ మార్నింగ్ లేచి చదివితే బాగా ఎక్కేదని మైండ్లో బాగా ఎక్కేదని చెప్పి నేను ఏం చేసేదాన్ని అంటే నైట్ 9 గంటలు అలా పడుకుని పోయి నాన్నమ్మ చెప్పేదాన్ని, నాన్నమ్మ
నన్ను 3ంటికి లేవా లేకపోతే 2ంటికి లేవా అని చెప్పినప్పుడు నాన్నమ్మ ఒక అలారం అనమాట చెప్పాలంటే నాకు ఒక అలారం. అప్పట్లో నాకు ఫోన్ అవైలబిలిటీ ఏం లేదు, సో లేకపోతే అలారం లాంటిది ఏం లేదు నాకు. మామే ఒక గడియారం నాకు ఒక అలారం అనమాట. మామ నన్ను 3ంటికి లేపంటే పాపం కరెక్ట్గా 3ంటికి అండి, కరెక్ట్గా 3ంటికి లేపేసేది నన్ను. ఏం అలారం లాంటిది ఏం మోగకుండా. మామ నన్ను 2ంటికి లేపు, మామ నేను చదువుకోవాలి ఎగ్జామ్ ఉంది అంటే 2ంటికి లేపేసేది. సో అలా ప్రతిసారి ఎగ్జామ్స్ విషయంలో కానీ అలాగే నాతో చాలా క్లోజ్గా ఉంటూ ఉండేది. ఎప్పుడైనా నేను స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత సాక్స్లు నాకు పడేది కాదు, దురదలు వచ్చేస్తూ ఉండేవి అనమాట. నాన్నమ్మ తాతయ్యకి అప్పట్లో తాతయ్య బ్రతుకున్నప్పుడు నాన్నమ్మ కొబ్బరి నూనె ఎక్కువ రాస్తూ ఉండేది తాతయ్య కాళ్ళకి. తాతయ్య అనమాట మసాజ్ చేయమంటూ ఉండేవాళ్ళు కాళ్ళకి. సో నాకేమో దురదలు వచ్చేస్తూ ఉన్నప్పుడు పాపం మా అమ్మ ఏం చేసేదంటే నూనె రాసి మసాజ్ చేస్తూ ఉండేది. తగ్గిపోతుందమ్మా, ఏం కాదు, దురదలు తగ్గిపోతాయి అని చెప్పి అలా ప్రతిసారి ఎన్నో పరిస్థితుల్లో నాతో ఉంటూ ఉండేది. అయితే మరి చివరి దశకి నాన్నమ్మ చివరి దశకు వచ్చేటప్పుడు నిజంగా పరిస్థితి చూస్తే మరి చాలా బాధ అనిపించేది. ఎందుకంటే ఏం చేయలేని పరిస్థితి. మరి చివరి దశలో తను పడుకున్న గదికి చివరి గదిలో గడపెట్టవలసిన పరిస్థితి ఎంట్రన్స్ దగ్గర. ఎందుకంటే వెళ్ళిపోతుంది, ఎందుకంటే మతి స్థిమితం కోల్పోయింది కాబట్టి. మరి పాత జ్ఞాపకాలన్నీ తనకి గుర్తొచ్చేస్తా, తాతయ్య ఇంకా బ్రతికే ఉన్నట్టు, లేకపోతే ఇంకా పాతిళ్ళు ఉన్నట్టు, ఇలా ఇవన్నీ జ్ఞాపకాల వల్ల తను వెళ్ళిపోతాననేది. ఎక్కడ వెళ్ళిపోతుందేమో అని గడపెట్టవలసిన పరిస్థితి. అంటే ఇంకా ఏం చేయలేని పరిస్థితి. కొన్నిసార్లు మా ఆదివారం అట్లా అమ్మ డాడీ ఉండేవాళ్ళు కాదు. మరి కొన్నిసార్లు గడపెడుతుంటే ఆ గుమ్మం మీద అలా పడిపోయేది తలుపు తీయమని. అలా ఉండిపోయేది. నాకు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. గేటు తీస్తేనేమో ఎక్కడికి వెళ్తుందో తెలియదు, పడిపోతుందేమో, ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. గేట్ తీయకుండా ఉంటేనేమో భోజనం చేయను అనేది. అలా ఉండేది. అలాగా స్నానం చేసేది కాదు. తనకి మతి స్థిమితం అనేది మొత్తం కోల్పోయేది. అయితే నిజంగా మరి దేవుడు మేలే చేశాడు ఏదైనా. ఎందుకంటే మరి ఈ లోకంలో తను బ్రతుకుంటే ఇంకెన్ని అనుభవించేదో, ఇంకెన్ని శ్రమలు. ఎందుకంటే వెనకాల మేమున్నా, అమ్మ నాన్న మేమున్నా ఏం చేయలేని పరిస్థితి. చూడడం తప్ప, ఆవిడ కోసం ప్రార్థన చేయడం తప్ప ఇంకా రెండోది ఏం చేయలేని పరిస్థితి తన పరిస్థితి. అయితే మరి దేవుడు ఏదైనా మేలే చేశాడు. మరి తన్ని మరి మా అమ్మని ఆయన రాజ్యంలో దేవుడు చేర్చుకున్నాడు. అందరిని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. కూడి వచ్చి మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. రెండవదిగా రాజ్ కుమార్ గారు దేవునికి స్తోత్రం అండి. కూడి వచ్చిన దైవదర్శులకు నా వందనాలు, అలాగే విశ్వాసులకు, బంధువులకు, మిత్రులకు అందరికీ కూడా నా వందనాలండి. బైబిల్ ఒక మాట చెప్తుంది, పరిశుద్ధ గ్రంథం దీపం ఉండదని ఇది చక్కబెట్టుకోమని. అంటే ఇక్కడ ఇంకా దేవుని ఎరగని వాళ్ళు ఉన్నారు కదా, మన గొంతులో ఊపిరుండగానే ఈ ప్రభుని నమ్మినట్లయితే అవన్నీ. ఎందుకంటే ఈ దీపం ఈ ఆత్మ దేవుడి సన్నిధికి వెళ్ళిపోయిన తర్వాత ఒక ఆయన నరకంలో ఉండి అంటున్నాడు, నాకు ఒక చిన్న నీటి చుక్క నెయ్యండి నా నాలుగు మీద అని అక్కడ బతిమార్పు ఉంటే, పరలోకంలో ఉన్నవారు నరకంలో కానీ, అక్కడ వాళ్ళు ఇక్కడికి కానీ, ఇక్కడ కానీ అక్కడ కానీ వచ్చే రైట్స్ లేవు కనుక వాక్యం చెప్తుంది. దేవుడు అంటున్నాడు, గొంతులో అంటే మన దేహంలో దీపం ఉండదని, ఈ ఆత్మ ఉండదని, ఈ ప్రాణం ఉండదని. ఇంకా నువ్వు ప్రభుని ఎరగని వారు ఎవరు నమ్మినట్లయితే మనందరి కొరకు యేసుక్రీస్తు లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడు. మనకు చాలా వరకు తెలుసు, కానీ ఎవరైతే విశ్వసిస్తారో వారందరినీ తనతో పాటు పరలోకంలోకి దేవుడు తీసుకెళ్తాడు. నాయనమ్మ గారిని బట్టి అయితే నేను దేవుడిని చాలా స్తుతిస్తున్నాను. ఎందుకంటే పరలోకంలో తన స్థలాన్ని సిద్ధపరచుకుని ఒక ఇంటిని కట్టుకుని వెళ్ళిందండి. దేవునికి స్తోత్రం కలుగుతున్నారు. సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. యేసయ్య చెప్తాడు తన శిష్యులైన వారితో, నేను వెళుతున్నాను ఎందుకంటే మీకు నేను స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాను. కొన్ని నివాసాలు కూడా ఉన్నాయి. దేవుడు మనందరికీ కూడా దేవుని యందు రక్షణ పొందిన వారందరికీ దేవుడు స్థలాన్ని సిద్ధపరిచి ఉంచాడు. అలాగే మనం ఇక్కడ నీట్గా యథార్థంగా నడిచిన దానికంటే ఒక మంచి ఇంటిని దేవుడు మనకి ఏర్పాటు చేసి ఉంచాడు. ఇక్కడ కన్ను మూస్తే అక్కడ గృహప్రవేశం చేస్తామండి.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ వాక్యాన్ని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ పొందుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. అట్లాగే నాయనమ్మ నన్ను చాలా ప్రేమగా చూసింది. మరి నేను 7th పూర్తయిన తర్వాత 8th నేను ఇక్కడ నానమ్మ తాతయ్య ఇంటికి వచ్చాను. 5 సంవత్సరాలు నన్ను అమ్మలాగా సాకింది. ప్రతిదీ నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఎప్పుడు అరుగు మీద కూర్చొని ఇచ్చేది కాదు, వాళ్ళతో ఏదో అది కవులు ఏం చెప్పనిచ్చేది కాదు. అట్లా నాకు అప్పటికి ఇంకా చాలా మంది దీవెనగా అనిపిస్తుంది. ఎందుకంటే సమయం వేస్ట్ చేయదు దేవుడితో. ఉంటే సమయం ఉంటే దేవుడితో, లేదా మన పనిలో అక్కడ నేను నాయన దగ్గర నేర్చుకున్నాను. రెండోది ఏంటంటే కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ కొన్ని తాతయ్య పెద్ద పెద్ద ఏకేసేవారు. కొన్ని సందర్భాలు మామూలుగా ఆయన తీరే అంట, మాట్లాడే రీతే అంట. మాట్లాడితే అసలు ఎప్పుడు కూడా నాయనమ్మ ఒక్క మాట కూడా నోరు తెరిచి అనేది కాదు. ఏం మాట్లాడినా చాలా ఓపికవంతురాలు. నేను అక్కడ నాయనమ్మ దగ్గర నేర్చుకున్నాను. అది నా జీవితంలో నాకు అది చాలా దీవెనకరంగా అనిపించింది. పెద్దలుగా వారు ఇచ్చిన అనుభవాల్లో ఉన్నటువంటి దీవెన అంతా ఇంత కాదండి. ఒక రకంగా నాకున్న లోట్లో తల్లిలా నిలబడింది. తాతయ్య కూడా అట్లాగే పెంచారు. రెండవదిగా నేను ఆవిడ దగ్గర నేర్చుకున్న పాఠాలు ఉన్నాయి, అనుభవాల్లోంచి. అవి నాకు ఈరోజు సేవలో ఎంతో ఉపయోగపడుతున్నాయి. కనుక మరి అలాగే ప్రభునందు మేమిద్దరం ఒకేసారి రక్షణ పొందుకున్నాం. అక్టోబర్ నెలలో మరి 10వ తేదీ అనుకుంటున్నాను. ఆ రోజు నాయనమ్మ నేను ఇద్దరం రక్షణ పొందుకున్నాం. దేవుడి నేను పెరిగిన ఎవరి దగ్గర అయితే పెరిగానో, అటు అమ్మమ్మల దగ్గరైనా ఇటు నాయనమ్మ దగ్గరైనా అందరికీ దేవుడు రక్షణ ఇచ్చి పరలోకానికి తీసుకెళ్ళాడు. దాన్ని బట్టి నేను దేవుడిని స్తుతిస్తున్నాను. అది నేను అడుగుతూ వచ్చాను. ఆయన నన్ను పెంచారు, వాళ్ళకి రక్షణ కావాలి, పరలోకంలో వాళ్ళకి చోటు కావాలని అడుగుతూ వచ్చాను. దేవుడి మహాకృపను బట్టి వాళ్ళందరికీ కూడా దేవుడు రక్షణ ఇచ్చి తన రాజ్యాన్ని చేర్చుకున్నాడు. అట్లాగే నాయన విషయంలో, తాతయ్య గారి విషయంలో చాలా గౌరవంగా ఎట్లా ఇవన్నీ కూడా నాకు నేర్పించారు. అందుని బట్టి నాయనని బట్టి నేను దేవుడిని చాలా స్తుతిస్తున్నాను. అలాగే ఆ మధ్య బాగాలేదని వచ్చి చూసి వెళ్ళినప్పుడు ఆ మధ్యకాలం నుంచి ముందు నుంచి నేను ప్రార్థన చేస్తాను. అందరూ ప్రార్థన చేస్తారు. అలాగే నేను చూసిన వృద్ధులు చాలామంది చూస్తూ వచ్చారు. కొంతమంది అటు మా హస్బెండ్ అమ్మమ్మ గారు కూడా మంచం మీద ఉంటా వచ్చారు. అవన్నీ చూస్తూ వచ్చి అడిగేదండి, నాయన మంచం పట్టకుండా నీ సన్నిధానానికి పిలువు నాయన అంట. మరి దేవుడి కృపను బట్టి మరి అంతగా ఇబ్బంది శ్రమ పడకుండానే, అంతగా మంచం మీద బాధపడకుండానే దేవుడు చక్కగా మంచి పిలుపులు దేవుడు ఇచ్చి తన రాజ్యాన్ని చేర్చుకున్నాడు. అందుని బట్టి దేవునికి నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మరి చివరి 19 సంవత్సరాల నుంచి ఇక్కడ నాన్నగారి ఇంట్లో మరి నాయన ఉన్నారు. చాలా అమ్మ నాన్నగారు కూడా చాలా మరి ప్రేమగా సాకారు. దాన్ని వాళ్ళు పెద్దవారు అయినటువంటి వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మనకి వాళ్ళు మాదిరి చూపించారు కదా. ఇట్లా మనం పెద్దవాళ్ళ విషయాల్లో అట్లా పరిచయం చేసి మన దేవుని ప్రేమను అది కూడా చాటాలని, అది కూడా ఒక సువార్తే. అండ్ దేవునికి స్తోత్రం కలిగిందంటే ఏదైనప్పటికీ మరి నాయనమ్మ పరలోక రాజ్యంలో చేరుకున్నారు. దేవుడు దయచేసిన తండ్రి యొక్క తన ఆత్మ చేరుకుంది. దాన్ని బట్టి దేవునికి మహిమ కలిగింది కాక మరి జన్మదిన కార్యక్రమంలో దేవుడు తోడైంది, నడిపించింది కాక. దేవుడు అట్లాగే మా కుటుంబాల బరువులో ఇక్కడ వాళ్ళందరికీ రక్షణ పొందాలని ప్రార్థన చేస్తున్నాను. ఎప్పుడు ఆ కృపను దేవుడు అనుగ్రహించాలని అందరిలో కూడా ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను. దేవుడికి అట్లా అవకాశం ఇచ్చిన దైవదాసులకు కూడా నా నిండు వందనాలు చేపిస్తాను. చివరిగా మాస్టర్ గారు, శర్వాణి గారు వచ్చి మాట్లాడగా ముగించుకున్నాం. దేవుని స్తోత్రాలు. అలాగే కుడి అన్న మీ అందరికీ వందనాలండి. నాకు 16 సంవత్సరాలు ఉంటే 17 సంవత్సరంలో మరి అడుగు పెట్టగానే వివాహం అయింది. ఇంట్లో అడుగు పెట్టారు. మా అమ్మగారు కూడా లేని పరిస్థితి. తర్వాత కాలంలో కొంత
వివాహమైన కొద్ది రోజులకి మరణించారు. కానీ మా అత్తగారు ఎప్పుడూ కూడా ఒక తల్లి అనుకునేదాన్ని, ఆమె కూడా ఒక కూతురుగా అలాంటి ప్రేమ ఆప్యాయత మా ఇద్దరి మధ్య దేవుడిచ్చాడు. అందుని బట్టి దేవుడు నామానికి మహిమ కలుగును కాక. మాకు ఆడపిల్లలు లేరు, 4 కొడుకులే. 4వ కోడలుగా దేవుడు నన్ను ఆ ఇంటికి నడిపించాడు. మామయ్య గారు ఉన్నప్పుడు కూడా చాలా ప్రేమతో చూసుకునేవారు ఇద్దరు కూడా. మా ఇల్లు వాళ్ళ ఇంటి ఎదురు వదిలే ఎప్పుడు కూడా ఒక మాట వాళ్ళు మేము అంటాం కానీ వాళ్ళు మమ్మల్ని అంటాం కానీ ఎప్పుడు లేదు. మా మామయ్య గారు చనిపోయిన తర్వాత మరి 4 కొడుకుల్లో మొట్టమొదటి మీ ఇంటికి వస్తానన్నారు. అలాగే మా ఇంటికి వచ్చారు. వచ్చినట్టుగానే ఉండిపోయారు. నిజంగా అంత బంధం అంటే ఆమె ఎంత మంచిదని ఎప్పుడు ఇబ్బంది పెట్టారు. బాగున్నంత కాలం కూడా పెడితే పుణ్యం పెట్టకపోతే పాపం అన్నట్టుగా ఆమె అంతగా అడ్జస్ట్ అయిపోతూ ఉండేది. దేనికి ఇబ్బంది పెట్టేది కాదు అసలు. 4 సంవత్సరాల నుంచి కొంచెం మధ్యస్థితిలో కొద్దిగా మరి బొర్ర తేడా రావటం వల్ల 4 సంవత్సరాలుగా ఇబ్బంది పడింది. నెల 15 రోజుల నుంచి అయితే చాలా మరి మంచం మీద కొంచెం ఇబ్బంది పడింది. అయినప్పటికీ కూడా దేవుడు ఎంతో సహాయం చేశాడు. ఆమెకి ఏ పరిచయం చేయాలనే ఒకటే అనుకునేదాన్ని. నాకు ఒక వాక్యం దేవుడు జ్ఞాపకం చేసేవాడు. నేను రోగినై ఉండగా మిమ్మల్ని చూడవచ్చు అని మాట జ్ఞాపకం చేస్తూ ఉండేవాడు. ప్రభు తాను చేస్తే నీకు చేసినట్లే కదా అనుకుని సరే వరకు కూడా ఆప్యాయతతో చూసుకోవడానికి నేను కాదు, నాకు తోడైన దేవుడు కృపే నాకు సహాయం చేస్తూ వచ్చింది. చివరిగా ఆమె చనిపోయినప్పుడు కూడా ఇంకా 5 నిమిషాలు చనిపోతాను అసలు చనిపోద్దని అంటే చనిపోయే పరిస్థితే కానీ ఆ టైంలో చనిపోద్ది అనుకోలేదు. మేము ప్రార్థనకి వెళ్ళడానికి మరి రాత్రి చిన్న గూడు ఉంది, పుట్టినరోజు కూడా ఆ గూడుకి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాం. ఈ లోపల మాస్టర్ గారు మీరు రెడీ అవ్వండి, ఒకసారి మీ అమ్మగారు చూసి వస్తానని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అంత పరిస్థితి కొంచెం బాగాలేదు. వెంటనే పిలిచినప్పుడు కొంచెం బట్టలతో కొంచెం ఖరాబ్ చేసుకుంది పైన. నేను స్నానం చేద్దామండి, మరి కొంచెం ఫ్రెష్ చేద్దాం, ఫ్రెష్ అయితే కొంచెం బాగుంటుంది, తర్వాత మనం పావుగంట లేట్ అయినా ప్రార్థనకి వెళ్దాం అన్నప్పుడు సరే అని మాస్టర్ కూడా సహకరించారు. ఆ టైంలో ఆమెకి స్నానం చేసి శుభ్రం చేసి నీట్గా చేసిన తర్వాత ఆమె గట్టిగా గట్టిగా కట్టేసుకుంది. మెల్లగా చెయ్యి వదిలించిన తర్వాత స్నానం చేయించాం. స్నానం చేసుకున్న నోట్లో నుంచి చూస్తా ఆ ప్రాణం మా ఇద్దరు చేతుల్లో వదిలేసుకున్నాను. నిజంగా ఆ ప్రాణం వదిలినప్పుడు నాకు అయోమయమైపోయింది. కాళ్ళు చేతులు ఆడలేదు. చాలా టెన్షన్, అదనమే టెన్షన్, ఒక పక్కన నిరీక్షణ ఉంది. ఆమె దేవుడి సన్నిధిని చేరింది. ఎంతో సంతోషంతో ఉంటుంది. ఒక పక్కన నిరీక్షణ అయినప్పటికీ కూడా తను ఆ చేతుల్లో అలా ప్రాణం విడిచేయడం అది కళ్ళారా చూసినప్పుడు చాలా కొద్దిసేపు అయితే చాలా టెన్షన్ అయ్యింది. అయినా దేవుడు మరి ఎక్కువ కాలం మంచాన్ని ఉండకుండా దేవుడు తన రాజ్యంలోనికి చేర్చుకున్నాడు. ఆమె ఎప్పుడు కూడా ఎవరు వచ్చినా, సంఘస్థులు ఎవరు వచ్చినా, బంధువులు ఎవరు వచ్చినా, మా తోటికోళ్ళు 4 ఎప్పుడు కూడా మేము కూడా ఎప్పుడు మరి ప్రేమతో ఆప్యాయతతో ఉంటాం. వాళ్ళతో కూడా వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూర్చోబెట్టి 4 కూర్చున్నప్పుడు అందరి పేర్లు చెప్పింది. ఈయన ఎవరంటే నా కూతురు ఉంది. నిజంగా అలాగే మరి కూతురులాగా ఆమెకి నాకు మంచి బంధాన్ని దేవుడిచ్చాడు. ఎన్నో జ్ఞాపకాలు, ఆమె జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మరి కొంచెం ఎడబాబు కొన్ని రోజులు మరి తీరని లోటు అయినప్పటికీ కూడా మరి ఒకరోజు ఆమె చూస్తామని మేమందరం కూడా నిరీక్షిస్తున్నాం. ఇందాక మరి చెప్పినట్లుగా ఇంకా మరి మా బావగారు, 2వ బావగారు చాలా అనారోగ్యంతో ఉన్నారు. మీరు కూడా ప్రార్థన చేయండి. మా తోటికోళ్ళు అలాగే వారి పిల్లలు వారందరూ కూడా రక్షించబడి మరి ఆ తల్లిని ఒకరోజు వారందరూ చూడాలని మేము ఆశిస్తూ ఉన్నాం. ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు కూడా మీ సొంత ప్రార్థనలో మా కుటుంబాల కొరకు, మా కుటుంబ ఆదరణ కొరకు మీ అందరూ ప్రార్థనగా జ్ఞాపకం చేసుకోండి. అందరికీ
సహోదరి దివ్య గారు దైవజనులు రెండవ కుమార్తె గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధ మహాగణ సర్వశక్తిమంతుడ నీకు వందనాలు. స్తోత్రం తండ్రి. మా తండ్రి మా నాన్నని ప్రేమించి ఈనాడు ఈ రాజ్యానికి చేర్చుకున్న ప్రభుత్వం నీకు స్తోత్రం. వేళ మీకు వందనాలు. మన బ్రతికిట కృపా బిడ్డ చూపించారయ్యా. నీ అమూల్యమైన రక్షణ బిడ్డకి ఇచ్చారు. నీకు వందనాలు తండ్రి. స్తోత్రం అయ్యా. తండ్రి ఆ బిడ్డలైనా ఆ లోటని అదని సందర్భం మాకు తీర్చండి, మనం ఆదరించండి. ప్రశుద్ధాత్మ దేవ ఏదైనా ఒక రోజు మేము మా బిడ్డను చూడబోతున్నామనే నిరీక్షణతో మన తండ్రి మేము ఆనందిస్తున్నామయ్యా. నీకు వందనాలు. మమ్మల్ని ఆదరించండి. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసి మన నాన్నను పొందుకున్న రక్షణ తరము వెంబడి తరం వెంబడి తరం ఆ రక్షణ విస్తరింప చేయమని అడుగుతున్నాను దేవ. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు కానీ ఆ రక్షణ ఆనందమే దేవ. అటువంటి గొప్ప రక్షణని మా కుటుంబ సభ్యులందరికీ విస్తరింప చేయమని అడుగుతున్నాను తండ్రి. ఆ బిడ్డ పొందుకున్న రక్షణ తరాల్లో దేవ తరతరాలు అది కొనసాగడానికి మీరే కృప దయచేయమని అడుగుతున్నాను. దేవ ఇప్పుడు వచ్చిన ప్రతి బంధుమిత్రుల్ని మీరే ఆదరించి బలపరచమని ముందున్న కార్యక్రమంలో మీరే తోడేమని ఏసైనా మమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచిదండి. ఇక్కడితో ఈ కార్యక్రమం ముగించబడింది. చివరిగా మరి యునైటెడ్ క్రిస్టియన్ అసోసియేషన్ యూసీఏ కార్యవర్గము అలాగే సభ్యులు అందరి తరఫున నేను కొన్ని మాటలు తెలియపరుచుకుంటున్నాను. ప్రతి వారిని కూడా బాల్యమందు తల్లిదండ్రుల ప్రేమను పొందుకోవాలని ఆశిస్తూ ఉంటుంటే యవ్వన కాలం ముందు స్నేహితుల ప్రేమను ఆశిస్తూ ఉంటున్నప్పుడు వివాహమైన తర్వాత భర్త ప్రేమను ఆశించి అదే భార్య ప్రేమను ఆశించిన వారు ఉన్నారు. అలాగే వృద్ధాప్య కాలం వచ్చిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల దగ్గర నుంచి ప్రేమను చూస్తూ ఉంటారు. లేక వృద్ధాప్య కాలంలో ఉన్న పిల్లలు ఎంతగా నన్ను ప్రేమిస్తున్నారు అనేది చూస్తూ ఉంటారు. ఈ రోజున ఈ గృహంలో మరి గంగాభవాని గారి యొక్క పిల్లలు ఎంతగా ప్రేమిస్తున్నారో వారు చేసిన కార్యక్రమాలు బట్టి మేము గమనించగలుగుతున్నాము. ఈరోజు ఈ భూస్థాపిత కార్యక్రమము క్రైస్తవ క్రమశిక్షణలో గౌరవముగా క్రైస్తవ్యానికే గౌరవం వచ్చినట్లుగా మీరు చేస్తున్న ఈ కార్యక్రమం బట్టి మేము ఎంతో గర్వంగా ఈ మాట మేము తెలియపరుస్తున్నాము. ఈ మాటలు మీరు స్వీకరించండి. మీ కుటుంబాలకు మేలు ఎన్నో జరగబోతున్నాయి. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద పుట్టి పెద్దవాడి శ్రమలు పొంది చనిపోయి తిరిగి లేవకపోతే ఈ రోజున పునరుత్థానం మీద మనకు అవగాహన కూడా ఉన్నదండి. ఆయన తిరిగి లేచాడు కనుకనే మనకు ఒక నమ్మకం, విశ్వాసం అనేది ఏర్పడింది. అందుచేత మనం ఈస్టర్ పండుగ మనం చేసుకుంటున్నాం. ఈ రోజున పునరుత్థానం మీద అవగాహన మనకు లేకపోతే, నమ్మకం లేకపోతే ఈ రోజున ఎంతసేపు మనము తల్లిగారి దగ్గర నుంచుని మాట్లాడే అవసరం కూడా ఉండదు. చనిపోగానే అందరూ వచ్చిన తర్వాత అందరూ తీసుకుని వెళ్ళిపోవచ్చు. మరలా తిరిగి తల్లిగారిని మనం చూడబోతున్నాం కనుక దుఃఖంతో కాదు ఆమె పంపించవలసింది, సంతోషముగా ఆమెను పంపించి నిరీక్షణతో ఎదురు చూచి దైవజనులు రాంబాబు గారు చెప్పినట్టుగా మరి దుఃఖించకుండా మనం నిరీక్షణ కలిగి ఎదురు చూడగలిగితే ఇప్పుడు జరిగిన కార్యక్రమము మీ కుటుంబాలకు మాదిరిగా ఉండాలని చెప్పి, ప్రతి విషయంలో కూడా క్రమంగా ఉండాలని చెప్పి క్రైస్తవ క్రమశిక్షణను అవలంబించే విషయంలో మరి పేతురు గారు ఎంతో బాధ్యత తీసుకొని తెలియపరుస్తూ నేను ఈ మాటలు నేను ముగిస్తున్నాను. చివరిగా మరి దైవజనులు పేతురు గారు కొన్ని మాటలు తెలియపరిచిన తర్వాత ప్రార్థన చేసి ముగించుకుందాము. ప్రార్థన అయినంతరము మన మధ్యలో దైవజనులు 2 చరణాలు పాడుతూ ఉంటుండగా ఈ దేహాన్ని మనము పెట్టిలో పెట్టడానికి ఆ సమయంలో ఈ చిన్న చరణం పాడతారు. దేవుడి నామానికి మహిమ కొలవక. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలని బైబిల్లో ఉంది కదా. మరి మా అమ్మగారు పుట్టినప్పుడు
మరి 4:30, 5:30, 10:30 కానీ మా అమ్మగారు ఈ చివరి అంతిమ యాత్రలో ఇంతమంది రావడానికి కారణం ప్రభుని యేసుక్రీస్తు ఆయన స్వరక్షకుడు అంగీకరించడం వల్ల ఇటువంటి భాగ్యాన్ని దేవుడు కలిగించారు. దీని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ సమయంలో మీరందరూ కూడా వచ్చి ఎంతో సానుభూతి చూపించి ఎన్నో ఆదరణకరమైన మాటలు అలాగే ప్రార్థనలు ఎంతగానో మమ్మల్ని మా కుటుంబాన్ని ఆదరించి రీతిగా మరి మీరందరూ కూడా మరి అందరూ మాట్లాడటానికి కుదరదు కానీ మీరు వచ్చి ఏదైనా సహకరిస్తూ ఉన్న దాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభువును ఆనందిస్తున్నాను. మీ అందరికీ చాలా చాలా వందనాలు. ముఖ్యంగా మరి పురుషుడి గారికి చక్కగా నడిపించారు. క్రమంగా మీరు కూడా చక్కగా సహకరించారు. అందుబట్టి కూడా మీకు అందరికీ ప్రత్యేకించిన వందనాలు. అలాగే ప్రియ సంఘస్థులందరూ కూడా ఎంతో చక్కగా పరిస్థితి చేశారు. నేను ఏమి ఎక్కడ ఏది రూట్ లేకపోతే ఎక్కడ అన్నీ కూడా సమకూర్చారు. అయితే ఈ కార్యక్రమం ఇప్పుడు ప్రార్థన ఆశీర్వాదంతో ముగించబడుతుంది. తర్వాత ఈ కార్యక్రమాన్ని జరిగిస్తూ వెళ్తాం. అంటే ఇటు భాగం అన్నమాట మా నాన్నగారు మాకున్నటి యొక్క గొప్ప తోటలో ఏర్పాటు చేసాం. దాని పక్కనే మా అమ్మగారు కూడా ఆ పక్కనే ఏర్పాటు చేసాం. దాని పక్కనే నాకు మా భాష కూడా నేను పురాణం వేసేసుకున్నాను. అది కూడా సూత్రి గారి పేరు. ఎందుకంటే ఒక నిరీక్షణ ప్రభునందు నేను ఎప్పుడు చనిపోయినా నేను మరలా తిరిగి ఒక చోటకి వెళ్తాను. అంటే మామిడిగా కాదు, ప్రభునందు ఉన్న వాళ్ళు అందరం కూడా నాకు కులాలు ఉండవు. అందరం కూడా ఒక తల్లి బిడ్డలుగా అందరూ అక్కడ గొప్ప ఆనందాన్ని అనుభవిస్తామండి. ఆ ఆనందాన్ని జ్ఞాపకం చేసుకుంటాం వల్లని ఈ ఆనంద బాష్పాలు మనకు రాలుతూ ఉంటాయి. మంచిదండి. మరి ఈ సమయంలో ఈ కార్యక్రమం జరుగుతుండగా స్త్రీలు కూడా రావచ్చు. ఇక్కడ 2 వ్యాన్లు ఉంటాయి, తర్వాత కార్లు ఉన్నాయి. పురుషులు మాత్రం మోటార్ సైకిల్ ఉంటాయి కాబట్టి ఒకళ్ళే ఉంటే వాళ్ళు ఎక్కించుకుని ఆ విధంగా వాళ్ళు అక్కడే అంటే ఇక్కడ నుంచి వెళ్తే అంత దూరము, ఇటు వెళ్తే ఇంకా ఇదే దగ్గర ఉంటారనమాట. కాబట్టి ఈ రూట్స్ ప్రాంతంలోనే ఉంటుంది. కాబట్టి అక్కడ ఏర్పాటు చేయడం మీరు అందరూ రావాలి. తర్వాత రాలేకపోతారు కదా, వచ్చే బుధవారం నాడే మళ్ళీ ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడుతుంది గొప్ప గ్రౌండ్లో. కాబట్టి అందరూ రావాలి. మరి అందరిలో నేను చెప్పలేకపోవచ్చు, ఆదివారం మందిరంలో చెప్తాను కాబట్టి దయతో అందరూ రావాలని కోరుతున్నాను. అలాగే విషయపరిషత్ గారు తప్పకుండా ఇంకా రాలేనట్టు యొక్క వారు కూడా కొంచెం మీ ద్వారా నేను చెప్పినట్లుగా తెలియపరుచుకుంటున్నాను. బుధవారం నుండి అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మీరందరి ప్రార్థన ఆశీస్సులు మాకు రావాలని కోరుకుంటున్నాను. దేవుడు ఈ మాటలు దీవించును కానీ ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకోనండి. ప్రార్థనలో ఆశీర్వాదం మన మధ్య ఉంటున్న రాంబాబు గారు దైవజన్య గారు. మహాపరిశుద్ధుడా, ఘనమైన దేవా, నీ కృపకి స్తోత్రాలు, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయం ముందు దైవజనులు చుండు పేతురు గారి కుటుంబంలో జరిగిన మరణాన్ని బట్టి భూస్థాపిత కార్యక్రమంలో పాల్పొందుకున్నాము. ఆయన సహోదరి చుండ్రు గంగా భవాని గారి యొక్క జీవితంలో సంతోషము, ఆనందము, దుఃఖము, కన్నీళ్ళు సమస్తమును కూడా ఈ గృహము చూసింది తండ్రి. ఈ రోజున ఇక ఎన్నటికీ కూడా కన్నీరు లేకుండా, ఎన్నటికీ కూడా దుఃఖము లేని ప్రాంతంలోనికి, నిత్యరాజ్యంలోకి ఆమె నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. నేను ఈ జీవితాన్ని బట్టి మేమందరం కూడా ఎన్నో నేర్చుకోవలసిన విషయాలు, మర్మాలు మా దగ్గర ఉన్నాయి తండ్రి. మాకు ఆ నేర్పు కలిగింపొచ్చేమని వేడుకుంటున్నాం. విడనాడిన కుటుంబాన్ని బట్టి జ్ఞాపకం చేసుకోనండి. కుటుంబానికి నెమ్మదిని, ఓదార్పును కలిగింపచేయండి. తల్లి గారి యొక్క ప్రేమను పొందుకున్న వీరు పంచిన ప్రేమను రెండు కూడా జ్ఞాపకాలుగా ఉంచుకొని వారి శ్లేష జీవితాన్ని వారి పిల్లలకు ప్రేమను పంచే రీతిలో వారి కొనసాగే భాగ్యం మీరు అనుగ్రహిస్తారని వేడుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి కూడి వచ్చిన ప్రతి సహోదరి సహోదరులను దీవించమని, ఆశీర్వదించమని, మేలుతో వారిని తృప్తిపరచమని వేడుకుంటున్నాం. నీ ఆశీస్సులు వారికి అనుగ్రహించండి. ఈ కార్యక్రమము ముగిస్తుండగా తండ్రి ప్రభువా, ఈ కార్యక్రమము మరి భూస్థాపిత కార్యక్రమం విషయంలో నీ మేలుతో వారిని నడిపించమని వేడుకుంటూ క్రమముగా మర్యాదగా
ఘనముగా క్రైస్తవ క్రమశిక్షణలో నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు తెలియపరుస్తూ సమస్తము నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, సర్వస్వము, తల్లి గారి కోరుకున్నటువంటి కుటుంబస్తులకు, వారి కుమారులకు, కోడలికి, మనవాడికి, రక్త సంబంధులకు అందరికీ సదా తోడైంది ఆదరణ కలిగించుగాక. యవనస్తులు అక్కడ పెట్టి తర్వాత ఈ కార్యక్రమం జరుపుకోవడంలో ఎక్కడి నుంచి అంటే కనుక అందరికీ కూడా భోజనం ఏర్పాటు చేయడం జరిగిందండి. భోజనం చెల్లండి. నీ ఎదుటే నేను నిలిచి నీవుంచు బహుమతులునే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ నీవుంచు బహుమతులునే పద్మములపై వరిగి పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ ఏ మౌధులో నేనే మౌధులో ఏ మౌధులో నేనే మౌధులో ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. పరదేశిని నీలా మాయలుకమేగా నేను యాత్రికుడను పరలోకము నా దేశము పరదేశిని నీలా మాయలుకమేగా నేను యాత్రికుడను ఎంతో అందమైనది పరలోకము అసమానమైనది నా దేశము ఎంతో అందమైనది పరలోకము అసమానమైనది నా దేశము ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగింతును ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగింతును పరలోకము నా దేశము పరదేశిని నీలా మాయలోకమేగా నేను యాత్రికుడను దూతలు పాడుచుందురు పరమందున దివారాత్రములందు పాడుచుందురు దూతలు పాడుచుందురు పరమందున దివారాత్రములందు పాడుచుందురు పావనుని చూచి నేను హర్షింతును నిత్యము పావనుని చూచి నేను హర్షింతును నిత్యము పరలోకము
మేఘం నేను యాత్రికుడను రక్షకుని చెంతకు ఎప్పుడేదను వీక్షించేదమెప్పుడు నాదు ప్రియుని రక్షకుని చెంతకు ఎప్పుడేదను వీక్షించేదమెప్పుడు నాదు ప్రియుని కాంక్షించేదన మదిన ఆయన చెంతనుండ కాంక్షించేదన మదిన ఆయన చెంతనుండ పరలోకము నా దేశము పరదేశిని నీలా మాయాలోకమేగ నేను యాత్రికుడను అక్కడికి ఎప్పుడు నేను వెళ్ళేదా అగుపడుచున్నది గమ్యస్థానము అక్కడికి ఎప్పుడు నేను వెళ్ళేదా అగుపడుచున్నది గమ్యస్థానము అచ్చటనే చూచేదాను పరిశుద్ధులెల్లరే అచ్చటనే చూచేదాను పరిశుద్ధులెల్లరే పరలోకము నా దేశము పరదేశిని నీలా మాయలోకమేగ నేను యాత్రికుడను నిత్యానందముందును పరమందున నిత్య సమాధానము నుండు నచట నిత్యానందముందును పరమందున నిత్య సమాధానము నుండు నచట పొందేదాను విశ్రాంతిని శ్రమలన్నీయు వీడి పొందేదాను విశ్రాంతిని శ్రమలన్నీయు వీడి పరలోకము నా దేశము పరదేశిని నీలా మాయలోకమేగ నేను యాత్రికుడను పరలోకము నా దేశము పరదేశిని నీలా మాయలోకమేగ నేను యాత్రికుడను అమ్మ వ్యాన్ తెచ్చేయండి లైన్లో పెట్టి డోర్ ఏది బాగా తీసుకోవడమ్మా వేసేస్తే ఓకే మరి వెయిట్ వెయిట్ సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను గెల్లుదము సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను గెల్లుదము మాటలము నిరక్ష
గంటకండి ఇందులో మగవాళ్ళు ఎక్కొచ్చు బళ్ళు వచ్చినప్పుడు బాగుంటుంది వెళ్ళినప్పుడు ఎలా ముందుకు రావాలి చుండ్రు గంగా భవాని గారు ప్రజలంతా మృతి పొందిన గంగారమ్మ ప్రభుతో కాలాన్ని గడిపిన గాని